భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ ఏలూరు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీ నరసాపురం మండల బీజేపీ అధ్యక్షులు దామిశెట్టి సాయి విశ్వనాథ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 22న ఏలూరులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మలంపాటి హరిబాబు, మక్కిన శ్యామ్ సుందర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవేస్ పక్కన గౌరవనీయులు మన భారతీయ జనతా పార్టీ ఫౌండర్స్ లో ఒకరైనటువంటి పెద్దలు, భారతదేశ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అటువంటి మహనీయుడి యొక్క జ్ఞాపకాలని చిరస్థాయిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకోవడము, మన రాష్ట్రంలో అన్ని హైవేస్ పక్కన అటల్ విగ్రహాలను ఏర్పాటు చేయడము, దానిలో భాగంగా మన జిల్లాకి 22వ తేదీన వారు ఇచ్చేస్తున్నారు. ఉదయం భీమవరంలోను, మధ్యాహ్నం ఏలూరులోను అటల్జీ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మన మండలాల్లో, గ్రామాల్లో ఉన్న మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యంగా తీసుకొని, ఒక యజ్ఞంగా తీసుకొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఎక్కువ సంఖ్యలో మనం జన సమీకరణ చేయడం ద్వారా, అలాగే ఆయనకి మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క డిసెంబర్ 25 జరిగే కార్యక్రమం ఏదైతే ఉండిందో, ఆయన జయంతి కార్యక్రమాలకు ముందుగానే మనం 22వ తారీఖు ఆయన విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. ఆ శత జయంతి ఉత్సవాలని స్ఫూర్తివంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిని, పార్టీ ఇక్కడ కార్యకర్తల యొక్క ఎక్కువ జాయినింగ్స్ తీసుకుంటూ, ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేస్తూ, అన్ని వర్గాల్ని మనం కలుపుకుంటూ వెళ్తూ ఈ జయంతి కార్యక్రమాలని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. ఈరోజు మన పోలవరం నియోజకవర్గంలో టీ నరసాపురం మండలంలో మన మక్కిన శ్యామ్ సుందరరావు గారి యొక్క ఇంటి వద్ద ఈరోజు మండల కార్యవర్గ సమావేశము, అంటే అటల్ మోదీ సుపరిపాలనకు సంబంధించి ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి సమాయత్తం చేయడానికి, జన సమీకరణ చేయడానికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మన కార్యకర్త మిత్రులందరికీ, అన్ని మోర్చాల్లో ఉన్న మిత్రులందరికీ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్యవర్గంలో ఉన్న పెద్దలకి అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం ద్వారా మన యొక్క పట్టుని, రాష్ట్రంలో పార్టీ యొక్క ఉనికిని, అభివృద్ధిని మనం చాటి చెప్పాలని పెద్దల యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుందని, అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.